ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. సో ఇక్కడ మిమ్మల్ని వెయిట్ చేసినందుకు సారీ ఫర్ దట్, కొంచెం డిలే అయింది, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. సో టుడే మేము ఒక మీడియం రేంజ్ మూవీని మీకు ప్రజెంట్ చేయడానికి ఒక 2 years నుంచి మేము ఒక యంగ్స్టర్స్ ఒక టీమ్ క్రూతో మేము కష్టపడి ఇప్పుడు మీ ముందుకు ఒక ప్రోడక్ట్తో వచ్చాము. సో అది మీ అందరికీ నచ్చుద్ది ఫ్యూచర్లో. సో ఇది వర్కింగ్ టైటిల్ వచ్చేసరికి సమురాయ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మై సెల్ఫ్ అర్జున్ సుంకర. సో నేను ఇప్పుడు కొత్తగా డెబ్యూట్ అవుతున్నాను. సో ఇది మా ఫాదర్ నా మీద ఉన్న నమ్మకంతో, సో నా మీద ఉన్న ఒక జీల్తో మా డాడీ ప్రొడ్యూస్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద డాడ్, ఐ లవ్ యూ. సో అండ్ మోర్ ఓవర్ ఈ స్టోరీ యొక్క సినాప్సిస్ వచ్చేసరికి ఐమ్ జస్ట్ సెయింగ్, ఆ స్టోరీ ఇది ఒక లైఫ్ కృష్ణుడి యొక్క రిలేటబుల్ ఉంటుంది. సో కృష్ణుడు ఎలా అయితే తన లైఫ్లో ఎలా స్ట్రగుల్స్ అయ్యి ఏ విధంగా తను కొన్ని దశలుగా ఎలా స్ట్రగుల్స్ అయ్యి లాస్ట్కి ఒక కామన్ మ్యాన్గా ఎలా ఉంటాడు. సో ఎలా ఒక మనిషి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. సో దీనిలో ఒక లైఫ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, సో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. సో యా, overall thank you for that. Thank you. Andariki namaskaram. Sorry for the delay, and so we are here for the movie clap puja ceremony, and I'm very excited to begin my journey with this movie. And I'm playing the role of Aradhana, and she is a very free-spirited, very independent person. This movie is very family-oriented, so it is all about the relationships we have with our family members or with anyone in our life. It is going to show you about how the relationships are built and how they are kept, and that is about it. So I'm very much excited. I'm thankful for the entire team, and thank you so much media for coming here. Hi, first of all, sorry all of you. మా వల్ల కొంచెం మీరు చాలా వెయిట్ చేశారు, దయచేసి ఏమనుకోకండి. అండ్ యాక్చువల్లీ మా గురించి చెప్పాలంటే మేమంతా ప్రీవియస్ మాదంతా యూట్యూబ్ బ్యాచ్ అనమాట. ఒక 5 years నుంచి మేము యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలాంటివి చేసుకుంటూ ఇప్పుడు ఇలా వచ్చాం. యాక్చువల్లీ మేము షూట్ చేస్తున్నప్పుడు మా ముందు ఒక కెమెరానే ఉంటుంది, ఇప్పుడు ఇన్ని కెమెరాలు ఉండేసరికి కొంచెం టెన్షన్ ఉంది, ఏమనుకోకండి అది. అండ్ మూవీ గురించి చెప్పాల్సి వస్తే మాకు ప్రొడ్యూసర్ కమ్ హీరో గారు మాకు ఒక 1 year నుంచి మాతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన దీనికన్నా ఒక 1 year ముందు నుంచి ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. మాకు కొన్ని లైన్స్ ఇచ్చి ఆ లైన్స్ మీద మమ్మల్ని డెవలప్ చేసి ఒక 1 year నుంచి మేమెంత డిలే చేసినా, మేమెంత కష్టపెట్టినా చాలా పీస్గా మమ్మల్ని భరిస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీ వచ్చేసండి ఒక అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్ ప్లస్ లైఫ్ ఫిలాసఫీతో కూడి వెళ్తుందండి ఈ జోనర్ అనేది. ఒక కృష్ణుడు అనేవాడు ఒక దేవుడై ఉండి ఒక మనిషి జన్మ తీసుకొని ఆ మనిషి జన్మలో ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఒక మనిషిలాగా ఆయన కుటుంబాన్ని కోల్పోయాడు, ఎంతోమంది చేత అవమానాలు పడ్డాడు. ఇన్ని స్టేజ్ దాటుకొని కూడా ఆయన పుట్టినందుకు, ఆయన కృష్ణ అవతారం తీసుకున్నందుకు ఆయన అవతారం ఎలా చాలించాడు, ఎక్కడ ఆగకుండా లాస్ట్ దాకా వెళ్ళి టిల్ ఆయన అవతారం అక్కడ చాలించాడు. అలాగే ప్రతి మనిషి పుట్టుక వెనక ఒక కారణం ఉంటుందండి. ఆ కారణంలో మధ్యలో చాలా స్ట్రగుల్స్ వస్తాయి. ఆ స్ట్రగుల్స్ వచ్చిందని చెప్పేసి మన లైఫ్ ఎక్కడ ఆపకూడదు, టిల్ మన ఎండ్ పాయింట్ వరకు మన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. ఈ లైన్ మీద నడుస్తుందండి టోటల్గా మూవీ అనేది. అండ్ థ్యాంక్స్ మీ అందరికి వచ్చినందుకు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను డిఓపిగా చేస్తున్నా. ప్రీవియస్ వర్క్స్ నా ఏం చూడకుండా అర్జున్ బ్రో మనకి ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఖచ్చితంగా ది బెస్ట్ అవుట్పుట్ వస్తుందని గట్టిగా అయితే చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ తేజ, బిలీవ్ చేసినందుకు. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ ఈ మూవీకి నేను co-direction and editing. Thank you. So first of all, debut movie. So heroine kuda symbol discountunaru. So cinema paranga elanti precaution తీసుకుంటున్నారు. So ఏ రేంజ్ లో ఉంటుంది? సో యాక్చువల్లీ నేను యూఎస్ బస్తి, సో అది చెక్ చేసుకొని దెన్ ఐ వెంట్ టు మై ఫాదర్, నేను చెప్పేసాను అనమాట. సో మా ఫాదర్ కొంచెం ఫస్ట్ అలా తడబడ్డారు, సో తర్వాత అగ్రీ చేశారు. థ్యాంక్ యూ. యా, సో యాక్చువల్లీ ఒక 3-4 years నేను కొంచెం సేవ్ చేసుకున్నాను.
సో ఆ సేవ్ చేసిన కొంచెం అమౌంట్ తోటి సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రీ ప్రొడక్షన్ కానీ బ్యానర్ కానీ ఎవ్రీథింగ్ మా టీం ఉంది. సో మా టీం హెల్ప్ తోటి సో ఇన్ బిట్వీన్ ఏంటంటే కొంచెం మా ఫాదర్ హెల్ప్ కూడా ఉండే, కొంచెం మా ఫాదర్ హెల్ప్ తోటి కొంచెం సో స్టోరీ అండ్ మూవీ అనేది కొంచెం ముందుకెళ్ళింది అనమాట. సో ఆబ్వియస్లీ మై ఫాదర్ ద బ్యాక్ బోన్. సో ఫాదర్ మదర్ లేకుండా మనం ఏం చేయలేం కాబట్టి సో ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ థింగ్. సి ఇప్పుడు మీ పోస్టర్ చూస్తే డిఫరెంట్ థీమ్ అవుతుంది. సో అర్జున్ వచ్చేసరికి ఒక ఆస్ట్రోనాట్ థీమ్ ఉంటుంది అనమాట, ద స్పేస్ రిలేటెడ్. అంటే మేము జస్ట్ ఒక ఆఫ్ రివీల్ చేసాం అనమాట ఒక స్టోరీ అనేది. మీరు ఒక బ్యాక్ పోస్టర్ చూస్తే ఎవ్రీథింగ్ ఒక స్పేస్ కానీ స్టోరీస్ కానీ రొటీన్ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను. యాక్చువల్లీ ఇప్పటిదాకా కృష్ణుడు అనే ఎలిమెంట్ అని ప్రతి సినిమాలో కమర్షియల్ ఫ్యాక్టర్కి యూజ్ చేశారు. మాది కమర్షియల్ ఫ్యాక్టర్కి ఉండదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అనేది మేము ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నాం. కమర్షియల్ ఎవ్రీథింగ్ కమర్షియల్ పర్స్పెక్టివ్ డాన్సెస్ ఉంటాయి, లైక్ ఎవ్రీథింగ్ మార్షల్ ఆర్ట్స్. సో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ అది చెప్పడం కన్నా మేము చేసి దాని ఒక కంటెంట్ ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. కృష్ణ లైఫ్ లో చూసుకుంటే ఆయనకి లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మనకు తెలియదు కానీ సాంగ్స్ కూడా ఉండే ఉంటాయి. సో అది కమర్షియల్ లైఫే కదా, దాన్ని బేస్ చేసుకొని మేము వెళ్తున్నాం. ఆటోమేటిక్ ఇది కమర్షియల్ ఉంటుంది. What's your interest to accept the story? I think it is more about the relatability, because as in every family in entire world, not every family is consistent, and not every family or relationship is perfect. So to show that in a good way how the relationships are built and kept, that is what the main thing is here. And it is shown the duality also, but then still the relationships are still maintained. That is what the core element of the movie is. So దీంట్లో మీ రొమాంటిక్ గా ఉంటది This characterization, she's very independent girl. She is very hardworking. She likes the jobs that she does, and she is very soft core person also. But then on the inside she is soft core, but on the outside she is really tough person. That is how it's shown. So it's something different that I'll be doing in this movie. So I'm very excited of this. experience with Arjun garu working experience. We have just started. We just started. No, starting experience. It's nice. It's nice. He is very comfortable. He's he's very enthusiastic about the work that he is going to do, and he is very much determined to do it very well. So I'm also liking the energy that he is giving off. So it's nice. మంత్ ఎండ్ నుంచి అండి. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు పోస్టర్ చూసారు, సో హౌ డూ ఫీల్? అంటే మీకు ఎలా అనిపించింది? అంటే రెగ్యులర్ ఫార్మాట్లో ఉందా సార్? అంటే పోస్టర్ అనేది మనం మొత్తం స్టోరీ ఫస్టే చెప్పాం కదా. అంటే ఆ థీమ్లో ఏంటంటే ఆ క్యారెక్టర్ దగ్గర రిలేటబుల్ థింగ్స్ చెప్తాం, ఈ యాక్టర్స్ క్యారెక్టర్ రిలేటబుల్ థింగ్స్ చెప్తాం. సో అందుకని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాను అనమాట. ఆ హాబీస్ కానీ సో అవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చాను జస్ట్ సింపుల్గా. సో డైరెక్టర్ గారు, సో ఇన్ని రోజులు మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ డెబ్యూ మూవీ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు? ఎందుకంటే వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ మూవీ వేరు కదా. యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్స్ అంటే ప్రతి పని మేమే చేసుకుంటాం. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అనుకున్నారు. అది మాకు కొంచెం ఫ్రీనెస్ ఉంది. అండ్ ఇదివరకు చిన్న కెమెరాతో తీసుకోవాలి, ఇప్పుడు పెద్ద కెమెరాతో తీస్తున్నా. యాక్టర్స్ మారుతున్నారు అంతే. సో అంటే మీరు షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చారు కదా, చిన్న వాళ్ళకంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా అవకాశం ఏమైనా ఇస్తారా? యాక్చువల్లీ మా దాంట్లో చాలా వాళ్ళు కొత్త వాళ్ళే ఉన్నారు. మా దాంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. మోర్ ఓవర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కన్నా న్యూ కమర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అంతా ఒక ఫ్రెష్ వన్స్తో స్టార్ట్ చేస్తుంది. సో మ్యూజిక్ కూడా కొంచెం మంచిగానే వచ్చింది, కొన్ని సాంగ్స్ కూడా. సో హోప్ విల్ రిలీజ్ సూన్.